నమస్తే అన్న, ఇది ఒక సీక్రెట్ టెక్నాలజీ. దీని గురించి వీడియోలు పెట్టుకుంటూ వస్తున్నా చాలా రోజుల నుంచి. అయితే ఇది మన ఒక ఫోటో ద్వారా మన బాడీ కనెక్టివిటీ చేసి మనకు మానసికంగా వేధిస్తారు. అయితే ఇది నడుస్తుంది బైరాన్ కంట్రీ నుంచి. అయితే చాలామందికి ఇది తెలవాలి, ఇదొక టెక్నాలజీ అని తెలవాలి. చేతబడి అని చాలామందికి ఇట్లా బెదిరించడం, చాలామందికి ఇట్లా డూప్ చూపించడం, చాలామందికి ఇట్లా ఫేక్ ఇట్లా కొట్టినట్టు తిట్టినట్టు ఇట్లా చూపించి, అంటే ఈ టెక్నాలజీ కనెక్టివిటీలో ఉంటే గనక మనకు ఇప్పుడు మన మనకు కనెక్ట్ చేసిర్రు అనుకో, నీ చెవిలో మాటలు వస్తే నీకు కనెక్ట్ ఉన్నట్టే. నీ బాడీ మొత్తం ఎవ్రీథింగ్ నీ బాడీలోకి వెళ్ళి వాళ్ళకు తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు మీ ఫేస్ చూసుకుంటా నీ బాడీతోని వాళ్ళు ఉంటే నువ్వు ఏం చేస్తుంది వాళ్ళు తెలిసిపోతూ ఉంటుంది. అట్లా ఇంకోటి ఇది నడుస్తుంది బైరాన్ కంట్రీ నుంచి, మన ఇండియాలో. సో మన తెలంగాణ నుంచే ఉన్నారు. సిరిసిల్ల డిస్టిక్, కామారెడ్డి డిస్టిక్, నిజామాబాద్ అండ్ కరీంనగర్ నుంచి ఉన్నారు. అయితే ఎక్కువ సిరిసిల్ల, కామారెడ్డి నుంచి ఎక్కువ ఉన్నారు. అందరు తెలుసుకోవాలి దీని గురించి. సో ఫ్యూచర్లో కూడా ఇది నడుస్తుంది. ఇట్లా చాలామందికి తెలియకుండానే డ్యామేజ్ చేసిర్రు. ఇప్పుడు ప్రతి ఒక్క సిస్టంలో వీళ్ళు ఉన్నారు. సో చూసి మన ఖర్చు పెట్టుడు కూడా, ఇప్పుడు మన హాస్పిటల్లో కానీ ప్రతి ఒక్క హాస్పిటల్లో వీళ్ళు ఉన్నారు. ఏదో ఒకటి మనకు నొప్పి పెట్టిస్తారు. సో మన ఫేస్ చూసుకుంటా వాళ్ళు నొప్పి పెడితే మనకు కూడా నొప్పి వస్తుంది, మన బాడీకి కూడా నొప్పి వస్తుంది. వాళ్ళ ఫేస్ చూసి నేను నొప్పి పెట్టినా అనుకో, వాళ్ళకు కూడా పోతుంది రిపీట్. సరేనా? అయితే దీంట్లో చాలామందికి ఇట్లా హాస్పిటల్ పాలు కూడా చేస్తారు. హాస్పిటల్తోని వీళ్ళకు కనెక్టివిటీలో ఉన్నారు అన్నట్టు. ప్రతి వ్యవస్థలో పోలీస్ వ్యవస్థ కానీ, హాస్పిటల్ వ్యవస్థ కానీ, నెక్స్ట్ వచ్చేసి అన్ని వ్యవస్థలో వీళ్ళు కనెక్టివిటీలో ఉండి ఎక్కడెక్కడైతే వీళ్ళకు కమిషన్ పైసలు దొరుకుతున్నాయో, ఏ వ్యవస్థలో అయితే వీళ్ళకు ఇప్పుడు పోలీస్ వ్యవస్థలో ఎందుకంటే వీళ్ళు నేను దీని మీద కేసు చేసిన, డీసీపీ దగ్గర కూడా పిటిషన్ ఇచ్చిన. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది, అమిత్ షా ఆఫీస్ పోయి. అందుకోసం వీళ్ళు నా ఎంబట వీడు ఎక్కడన్నా ఇప్పుడు నెక్స్ట్ నేను కోర్టులో పెట్టాలి దీనికి. ఇప్పుడు అందరికీ వీళ్ళు కనెక్ట్ చేసుకుంటూ పోతుర్రు. సో చూపిస్తుర్రు ఇది ఒక నాటకం, సంపాదించుకునే అంత మేము ఇది చేస్తాం, హెల్ప్ చేస్తాం, మాకు కూడా హెల్ప్ చేయరు. కానీ ఎప్పుడు ఎందుకు పెడుతుర్రు? సో ఈ పెద్ద పెద్దలు కూడా ఫస్ట్ ఎందుకు పెట్టలే, ఇప్పుడు ఎందుకు పెడుతుర్రు? సో ఇలా నేను కామ్గా ఉండిపోయినా అనుకో, లేకపోతే నేను చచ్చిపోతుంటే ఇక వీళ్ళు బయటికి ఆతుండేనా, మీకు అందరికి వేస్తుండేనా, వేయకపోతుండే. సో ఆలోచించాలి, ఇదొక మాట. నెక్స్ట్ ఇప్పుడు ఎవరు చేసినా ఏం చేసినా నేను పక్కా దీనికి 50 సంవత్సరాలు కానీ నేను కొట్లాడతా. సో వీళ్ళ పేర్లు కూడా పెట్టినా నా ఫేస్బుక్ ఐడిలో, వీళ్ళ పేర్లు కూడా ఉన్నాయి లిస్ట్లో. అండ్ వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి ఉన్నారు, ఒక 3 years నుంచి నేను కూడా మొత్తం చెక్ చేసి నేను చేస్తున్నా. మెయిన్ ఈ మనిషి నా రూమ్మేటే నన్ను ప్లాన్ సెట్ చేసి అటు మస్కట్కి వెళ్ళి, ఇటు బైరాన్కి వెళ్ళి, ఇటు చచ్చిపోయిండని, ఈ టెక్నాలజీ ద్వారా ఇటు చచ్చిపోయిండని ఫేక్ డాక్యుమెంట్స్ బనాయించి మొత్తం ఈ చేసి చచ్చిపోయిండని పైసలు తీసుకున్నారు అక్కడ. అంటే ఆ పైసల కోసం మళ్ళీ ఇటు ఇండియా దిక్కు నా ల్యాండ్ అమ్మిపియాలి, నా ప్రాపర్టీ అమ్మిపియాలి, అండ్ నా మొత్తం ఇటు కమిషన్ మాట్లాడుకున్నారు. అండ్ మొత్తం ఒక 50 కోట్లు దాదాపు వీళ్ళకు, నా వెనకాల వీళ్ళకు 50 కోట్లు దొరుకుతుందన్న. అందుకోసం నన్ను ఇలా మానసికంగా చంపాలనుకున్నారు. కానీ భగవంతుడు ఇలా నన్ను నిలబెట్టిండు. సో వీళ్ళకు కూడా నేను ఇడిచిపెట్టా. ఎందుకంటే ఈ టెక్నాలజీ దొరకాలంటే ఇప్పుడు ఇంత తొందరగా నాకు కూడా దొరకదు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు కలిసి అందరు చేసారు కాబట్టి వీళ్ళు కలిసి మేము అందరం దొరికిపోతాం, కోట్లు ఇలా సంపాదించింది మొత్తం వెళ్ళిపోతాయని వీళ్ళు బయట పెట్టరు. సో నాకు కూడా ప్రొవైడ్ చేయరు ఇప్పుడు. సో చేయాలనుకున్నా కానీ వేరే వాళ్ళు చేయనియరు. సో కొద్దిగా టైం పడుతుంది. సో నేనే దీనికి క్రియేట్ చేయాలి, లేకపోతే నేనే దీనికి ఇంకో టీం చూడాలి. ఏదన్నా కంట్రీలో ఒక టీం ఉంటే కనుక
నెక్స్ట్ నేను దీనికి గవర్నమెంట్ లెవెల్ కూడా ఇచ్చిన. సో నేను ఎవరైనా టీం వస్తామంటే కూడా నేను ముందుకుండి చేపిస్తా ఈ పని. ఎందుకంటే నేను గవర్నమెంట్లో ఇచ్చి చేపిస్తున్నా. సో నేను ఓపెన్లీ చేస్తా ఈ పని. ఎవరన్నా టీం ఉంటే కనుక రావచ్చు. ఈ మన చెవిలో మాటలు దించి మనకు మానసికంగా వేధింపులు పెడతారు. ఇదొక చేతబడి అంటారు, కానీ చేతబడి కాదు, ఇదొక టెక్నాలజీ. సో ఈ టెక్నాలజీ ఉంటే ఎవరి దగ్గర అయినా కనుక ఈ టెక్నాలజీ ఉంటే రండి, ముందుకు రండి. సో నా పైసలేనో నేను చెప్తా. 50 కోట్లకు 2 కోట్లు ఇస్తా. సో 100 కోట్లకు 5 కోట్లు ఇస్తా. 500 కోట్లకు 10 కోట్లు ఇస్తా. ఎవరైనా ముందుకు రావచ్చు, వచ్చి ఈ పని చేయొచ్చు. సో నేను ఫోటో ఇస్తా. ఈ టెక్నాలజీలో ఒక ఫోటో కావాలి, ఒక మనిషి ఒక ఫోటో కావాలి, బస్ ఆ ఫోటో ద్వారానే మొత్తం చేస్తారు అన్నట్టు. ఓకే అన్న. ఇంకా ఏమన్నా అనుకుంటే ఈ టెక్నాలజీ గురించి ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే నా ప్రతి ఒక్క వీడియోలో నా ఫోన్ నంబర్ ఉంది. సో తెలుసుకోవచ్చు. ఇంకా ఇది చాలా మట్టుగా ఉంటాయి అన్నట్టు. ఒక దీంట్లో మనము సో మనం చూపిస్తారు, మనకు చెవులో మాటలు దించి మనకు ఈడ కొన్ని విను మాటలు చూపిస్తారు. కానీ మనం వాళ్ళ ఫేస్ని చూడాలంటే ఎట్లా అంటే మన కళ్ళల్లో లైట్ వేసుకొని ఫోకస్ ఇవ్వాలి వాళ్ళకు. సేమ్ ఫోకస్ ఇచ్చినట్టు చేస్తే వాళ్ళు తెలిసిపోతారు ఎవరనేది. ఓకే అన్న. అయితే చూడుర్రి, వీడియో చూడుర్రి, షేర్ చేయుర్రి. అందరికీ తెలవాలని నేను కూడా ప్రయత్నంతో చేస్తున్నా. సో ఎవరికన్నా ఇంకా తెలుసుకోవాలి అని అనుకుంటే ఫోన్ కూడా చేయొచ్చు, మాట్లాడచ్చు. నేను 8 నుండి 10 వరకు నేను రూమ్లోనే ఉంటా. ఓకే అన్న. ఇంకా ఎక్కువ దీంట్లో అబద్ధం నడుస్తుంది, ఎక్కువ అబద్ధం చూపిస్తారు, ఎక్కువ అబద్ధం చూపిస్తారు. నెక్స్ట్ ఇంకా మనకు మానసికంగా ఇంక దెబ్బ కొట్టాలి, ఇంత కమిషన్ మనకు వస్తున్నాయి కదా అని వీళ్ళు పైసల కోసం చేస్తారు. వీళ్ళు చేసేది నీకు వేసేది ఉత్త కాదు. నీ వెనకాల దాదాపు ఒక 10-50 మందిని వీళ్ళు ట్రాప్ చేస్తారు. ఇప్పుడు ఒక మనిషిని దగ్గర చేసి ఏమంటారు అంటే ఒక 2-3 పైసలు చూపిస్తారు నీకు. ఆ తర్వాత ఒక 50 మందిని వీళ్ళు మనిషి ద్వారా మనిషికి ఇట్లా కనెక్ట్ చేసుకుంటా పోతారు. అంటే మన కళ్ళే సీసీ కెమెరా, మనం చూసింది వాళ్ళకు చూస్తూ ఉంటారు అన్నట్టు ముంగట. ఒక ఊర్లో ఒక 4-5 వీళ్ళు మన బాడీతోనే ఉంటారు. సో మన బాడీ ఇప్పుడు మనకు ట్రాప్ చేసిరు అనుకో, మన బాడీలో వాళ్ళు ఉన్నట్టే సేమ్. కానీ చేతబడి ఇట్లా అని చాలా మందికి బెదిరించారు. కానీ ఇది ఒక చేతబడి కాదు, ఇది ఒక టెక్నాలజీ. ఓకేనా. ఇంకోటి దీంట్లో మనకు ఇట్లా మీకు ట్రాప్ చేసిరు అనుకో, మీకు చేలో మాటలు దించారు అనుకో, ఇట్లా పక్కకు కూకోమని వినుమన్నారు అనుకో. సో మీరు కళ్ళలో ఫోకస్ వేసి చూడుర్రి. ఆ మనిషి ఎవరు సూటిగా ఫోకస్ ఇచ్చినట్టు చూస్తే దీంట్లో కనిపిస్తారు. ఆ మనిషి ఎవరు, చెప్తుంది ఎవరు, తిరుగుతుంది ఎవరు, అట్లా. అంటే వీళ్ళు ఫేస్ చేంజ్ చేసుకొని మనకు చూపిస్తారు అన్నట్టు. ఫేస్ చేంజ్ చేసుకుంటా మనకు చూపించుకుంటూ ఉంటారు. మనకు ఇప్పుడు ఈ భాగంలో టార్చర్ నడుస్తుంది, ఈ భాగంలో కూకుండి చూపిస్తారు. సో ఈ భాగంలో మనకు స్కామ్ చేస్తారు, ఈ వెనకాల స్కామ్ నడుస్తుంది అన్నట్టు. నీకు నెత్తి పైన నడిచేది ఒకటి, ఇంకో కింద భాగంలో నడిచేది ఒకటి. దీంట్లోనే 2 భాగాలు ఉన్నాయి. సో ఇటొక టీం ఉంటుంది, ఇటొక టీం ఉంటుంది. ఈ చెవులో కొంతమంది, ఈ చెవులో కొంతమంది. సో ఈ భాగంలోనే 2 టీంలు ఉంటాయి. ఈ భాగంలో మనకు టార్చర్ పెడతారు. ఎవరికన్నా టార్చర్ పెట్టాలంటే ఈ భాగంలోనే, చెవుల ఈ భాగంలోనే. సో మనకు ఇంకా స్కామ్ చేయాలంటే ఇప్పుడు ఇట్లా నెత్తి వెనకాల ఉంటుంది, ఇంకా మన వీప్ పైన కూడా ఉంటుంది, మన వీప్ మీద కూడా ఒక టీం ఉంటుంది, లేకపోతే
వీప్ మీద మాత్రం పక్క ఉంటుంది, లేకపోతే ఇట్లా పక్క పొంటి కడుపు, ఇట్లా కడుపు పక్క పొంటి మన శరీరం మొత్తం వాళ్ళు ఉంటారు. ఓకేనా? అంటే ఇప్పుడు నాకు టార్చర్ పెట్టరు. సో నా దగ్గర నా 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 డెడ్ బాడీ కనుక వీళ్ళకు చాలా పైసలు దొరుకుతున్నాయి. అందుకోసం వీళ్ళు ఆ విధంగా దించిర్రు అన్నట్టు నన్ను. అంటే ఇటు ఇండియా దిక్కు కూడా ఇట్లా బ్లాక్మెయిల్ చేసి వీళ్ళకేం తెలియదు కదా, వీళ్ళ అమ్మ కూడా వీళ్ళ అమ్మ కూడా ఇట్లా అంత నాలెడ్జ్ లేదు, అంటే పెద్ద అప్పుడు వాళ్ళు చదువుకోలే, వాళ్ళకు నాలెడ్జ్ లేదు. సో మా భార్య కూడా చదువుకున్నది కానీ అంత పర్ఫెక్ట్ లేదు, కాబట్టి వీనికి వెనుక అన్నదమ్ములు ఎవరు లేరు కదా అని మానసికంగా చంపేద్దాం అనుకున్నారు. సో ఇలా భగవంతుడు నన్ను కూడా నిలబెట్టిండు. సో నా పాలోళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. నా మా మా దీంట్లో మా పాలోళ్ళ దాంట్లోకి వెళ్ళి కూడా ఉన్నారు. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు కొంతమంది, ఆ ఫ్యామిలీలోకి వెళ్ళి కూడా. అయితే మా అత్త మా కొడుకు ఒకడు ఉన్నాడు. అయితే వీళ్ళను దగ్గర చేసి నన్ను చంపాలనుకున్నారు. అంటే వాళ్ళకు పైసలు ఆశ చూపించారు, 5 లక్షలు 10 లక్షలు దొరుకుతాయని. ఎక్కువ కోట్లే దొరికినాయి కావచ్చు, కానీ ఒక్క రోజు నేను కూడా కోట్లు నేను ఏ విధంగా తీయాలో ఆ విధంగా తీస్తా. కానీ కాకపోతే సో టెక్నాలజీ ఎవరు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ నెక్స్ట్ మహారాష్ట్ర, యూపీ, బీహార్, ఇటు ఒడిశా ఎక్కడన్నా ఒక టీం ఉంటే కనుక రండి, ముందుకు రండి, చెప్పండి. ఓకే అన్న? నా ఫోన్ నంబర్ కూడా పెడతా.